జన్మించగానే మానవుని హృదయము నిర్మలంగా, నిశ్చలంగా, నిస్వార్థంగా నివసిస్తూ ఉంటుంది. The time of birth, every human being has got pure, steady, selfless heart. క్రమక్రమేణా పరిసరముల యొక్క వాతావరణము, స్నేహితుల యొక్క సంబంధము ఇత్యాది గుణముల చేత తన యొక్క సౌశల్యము నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. As time passes by, the environment, the company make him lose his character. ఎట్టి దోషములు లేక, ఎట్టి అపచారములు లేక, ఎట్టి వాంఛలు లేక నిస్వార్థంగా ఉండినటువంటి యొక్క మానవుని హృదయమును పాడు చేసుకుంటున్నాడు ఈ సంబంధము చేత. In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being. మానవుడు చెడిపోవుటకు కానీ బాగుపడుటకు కానీ ఈ పరిసరముల యొక్క ప్రమాణము, స్నేహితుల యొక్క ప్రధానము ఈ మానవత్వాన్ని నిర్మూలము గావిస్తుండాలి. It's only the effect of the environment, the company, that is responsible for the total loss of the human quality. ఇది ఒక పేపర్. This is a paper. ఇది చాలా నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుండాలి. It's quite steady and pure. ఎట్టి దుర్గంధము కానీ, ఎట్టి చెడులు కానీ ఈ పేపర్లో లేదు. There's nothing bad nor foul smell there. కానీ ఇదే పేపర్ నందు ఇది క్రమక్రమేణా మనం ఉపయోగించి పారవేసినప్పుడు ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది. As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal. క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది. Later it will go to the shop where sweets are sold. ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక, ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది. Later, as this same paper is used to pack pakoda, it will have the smell there. ఇదే పేపరు ఒక డ్రై ఫిష్ వాడి దగ్గరికి పోయి చేరితే దాంట్లో డ్రై ఫిష్ అంతా పొట్టం కట్టి ఈ డ్రై ఫిష్ వాసన ఈ పేపర్కు చెందుతుంది. In fact, the same paper is used to pack dry fish. It will have the smell of the dry fish. ఇదే పేపరు పరిమళంతో కూడినటువంటి యొక్క పుష్పములు చేరి పొట్టం కట్టినప్పుడు ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది. If the same paper used to pack the fragrant flowers, the paper will have that fragrance. కనుక ఈ మంచి వాసనకు, చెడ్డ వాసనకు ఈ పేపరా కారణం? Is it the paper that is responsible for the good or bad smell? కాదు, కాదు. No. ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకొని చేసుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్కి చెందిపోతుండాలి. It is only the association that made this paper smell. దీనిని పురస్కరించుకొని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు. Basing on this, it is said, tell me your company, I shall tell you what you are. ఎట్టి వారి సంఘముతో మనం కూడుతుంటామో, ఎట్టి పదార్థముల యొక్క స్నేహంతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది. As is the company that you join, naturally you carry the effect. కనుక మానవుడు మంచి సంబంధాన్ని, మంచి సంపర్కాన్ని, మంచి పదార్థములను ఆశించాలి. Therefore, man should always look forward to the good material and good company. ఇలాంటి కంపెనీలు చేరినప్పుడే మానవుడు ఉన్నత స్థాయి పొందుతాడు. As you join the good company, you reach exalted heights. కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత, సంపర్కము చేత చెడిపోవటము, బాగుపడటము జరుగుతూ ఉంటుండాలి. Therefore, the good and bad depends upon the company you join.